అలాంటి శేఖర్ కమ్ముల పందా మార్చుకొని పాన్ ఇండియాకి వెళ్ళిపోవటం ఎందుకు ఎందుకు జరిగింది పాన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది? లేదు ఏం లేదండి. 25 years తర్వాత ప్రాబ్లం ఇప్పుడు అంటే ఒక వ్యక్తిగా మనం అది ఎప్పుడు ఎక్కడ పుట్టిందో అది ఎజెండా అయితే కాదు. నాకు ఎజెండాతో అయితే నేను ఎప్పుడు ఏం చేయలేదు. అంటే ఈ సినిమా తర్వాత హిట్ కానీ ఇంకో సైన్ చేస్తే టక్మని టేబుల్ ప్రాఫిట్ వచ్చి అదైతే నేను ఎప్పుడు చేయలేదు. అది నా ఏ హిట్ ఇప్పుడు హ్యాపీ డేస్ తర్వాత కానీ ఫిదా తర్వాత కానీ ఆనంద్ తర్వాత కానీ నేనేం అట్లా జంప్ అవ్వలేదు. ఇది నా ప్రస్థానం. అది జెనిసిస్ ఎక్కడ ఎలా పుట్టిందో తెలియదు. అది పాన్ ఇండియా అవ్వాలని కూడా కాదు. అది కథ పుడుతుంది ఫస్ట్. కథ ఏం చెప్పాలి అనుకున్నప్పుడు ఈ క్లాస్ డిఫరెన్సెస్, రిచ్ పువర్, అది మనం డైలీ చూస్తూ ఉంటాం. ఎక్కడో నాకు తగిలింది. అది ఎక్కడ తగిలిందో కూడా తెలియదు బేసిక్గా. సో అది అత్యంత గొప్ప, మనం ప్రపంచానికి గొప్ప అవ్వాలనుకున్న ఒక వ్యక్తి కథ. అండ్ జస్ట్ బతుకు కోసం తిండితో సరిపోతుందని ఒక బిచ్చగాడి కథ అనేది నాకు అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మధ్యలో ఆ మిడిల్ క్లాస్ ఒక వ్యక్తి ఇది ఎటు లీన్ అవుతాడు అన్నది మంచి కథా నేపథ్యం. అండ్ ఆ నేపథ్యం ఇప్పుడు మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబేలో జరుగుతుంది ఇది అని అనుకున్నప్పుడు అప్పుడు పాన్ ఇండియా అయింది యాక్చువల్. అంటే నేపథ్యం బట్టి పాన్ ఇండియా అయింది. అంటే ఒకడు ఎక్కడెక్కడి నుంచో నలుగురిని తీసుకొస్తారు. ఒకడు నార్త్ ఈస్ట్ సిక్కిం నుంచి తీసుకొస్తారు, ఒకడు కేరళ నుంచి, రాజస్థాన్ నుంచి, తిరుపతి నుంచి తీసుకొచ్చిన. కానీ నాకు అక్కడే పాన్ ఇండియా కనిపించింది ఇది. అంటే సో ఐ థాట్ ఇంకా ధనుష్ కాస్టింగ్ జరిగిన తర్వాత కూడా కాస్టింగ్ అలా కుదిరింది. ఒక్కడిని ప్లాన్ అనుకోలేదు. అది పాన్ ఇండియా అయింది. అంటే కథే పాన్ ఇండియా అయింది. నేను ఎజెండాతో అయితే చేయలేదు యాక్చువల్లీ.